మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, కరివేపాకు మనకి ఆరోగ్యానికి చాలా మంచి చేసినా కానీ మనం అన్నం తినేటప్పుడు కూరలో కరివేపాకు కనపడితే తీసి పక్కన పెట్టేస్తాం. అదే కరివేపాకుతో కారపొడి కొట్టుకున్నామంటే కరివేపాకు తీసి పక్కన పెట్టలేము కదా, కానీ కమ్మగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఈ కరివేపాకు కారపొడి ఎలా చేసుకున్నానో ఈ వీడియో ద్వారా చూపిస్తాను. కొద్దిగా నూనెతో 2 పిరికెళ్ళ ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇక అదే కళాయిలో ఒక 2-3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ధనియాలు మంచిగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు అండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది. నేనైతే గట్టిగా 3 పిరికెళ్ళ కరివేపాకు వేసి సన్నటి శాఖ మీద మంచిగా వేయించాను. ఇక వేయించిన ఎండుమిర్చి కరివేపాకు చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో వేయించిన ఎండుమిర్చి వేసి మనకి రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసేసి మిక్సీ పడుతున్నాను. ఇక ఈ కారపొడి మెత్తగా ఇలా మెదిగిన తర్వాత వేయించిన కరివేపాకు, ధనియాలు, జీలకర్ర కూడా కదా, అవి కూడా వేసేసి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే కరివేపాకు కారపొడి రెడీ. నేనైతే ఎక్కువ శాతం పచ్చళ్ళైనా కారపొడులైనా రోట్లోనే చేసుకుంటాం. మన సిస్టర్లు అక్క మాకు రోల్ లేదుగా అంటున్నారు కదా అని సరే ఒకసారి ఇలా మిక్సీలో చూపిద్దామని మిక్సీలో చేశానమాట. కరివేపాకు కారపొడి రెడీ అయిందండి. కంటికి, వంటికి, జుట్టుకి అన్ని విధాలా కూడా ఈ కారపొడి చాలా మంచిది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి ఎలా తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే